టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం దక్షిణాదిలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ త్రిష పేరునే చెప్తున్నారు. ఇక కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ భామ ఒక్కసారిగా తారాపథనంలో దూసుకువచ్చింది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సక్సెస్ఫుల్ సెకండ్ ఇన్నింగ్ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. దక్షిణాదిలో అగ్రనాయకులందరూ ప్రస్తుతం బాలీవుడ్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హిందీలో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయంపై త్రిష స్పందిస్తూ కట్టామిటా 2010 చిత్రంతో హిందీలో అడుగుపెట్టాను. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ వల్లే నాకు బాలీవుడ్లో అవకాశాలు రాలేదని చాలామంది అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. ఆ సమయంలో నా కుటుంబాన్ని ముంబైకి మార్చడానికి మనసు ఒప్పుకోలేదు. బాలీవుడ్కి వెళితే అక్కడ చాలా సినిమాలను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దక్షిణాదిలో నాకున్న క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్లో సినిమాలు వద్దనుకున్నాను అని చెప్పింది హీరోయిన్ త్రిష. ప్రస్తుతం ఈ భామ కమల్ హాసన్, దంగ్ లైఫ్, చిరంజీవి, విశ్వంబర, అజిత్, విడామూర్చి చిత్రాల్లో కథానాయికగా నటిస్తుంది. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హైదరాబాద్ అంజలి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.